వెంకట్కి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా రాజకీయాల్లో చాలామంది మామలు, చాలామంది అన్నలు ఇట్లా ఉన్నట్లు ఉన్నారు కదా. ఎవరెవరు అన్నలు, ఎవరెవరు మామలు అంటే చిన్నతనంలోకి వెళ్ళి సరే మీరు అన్నదానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు చిన్నప్పుడు మా నేబర్ అంటే ఇంటి పక్కన ఉంటుండే. సో వారు మమ్మీని అక్క అని పిలుస్తుండే, నేను అట్లా నాకు మామయ్య అని చెప్పి చిన్నప్పటికెళ్ళి పిలుచుడు అలవాటు. చిన్నతనంలోకి వెళ్ళి చింటల్ మామ వాళ్ళ బ్రదర్ అంటే కృష్ణారెడ్డి గారు, మేము చింటల్ మామ అని పిలుస్తాము, కొండల రెడ్డి గారు తిరుపతి మామ. నాకంటే చిన్నప్పటికెళ్ళి అలవాటు, ఆ ఫ్యామిలీ రిలేషన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు నాకు చిన్నప్పటికెళ్ళి అంకుల్ ఆంటీ అని, ఆంటీ నన్ను కొడుకు లెక్క చూస్తారు, నాకు అంకుల్ అని. వెంకన్న నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. షబ్బీర్ అలీ గారి అల్లుడు మా అన్న పార్ట్నర్స్, అట్లా నాకు షబ్బీర్ అలీ గారిని కూడా నేను అంకుల్ అని పిలుస్తాను. జగ్గన్న సీతక్క నాకు దాదాపు ఒక 7 సంవత్సరాలకి రాఖీ కడుతుంది. నేను అక్క అని సొంత తోడబుట్టిన అక్కలు ఎవరు లేరు, నేను సీతక్క నా సొంత అక్క లెక్క భావిస్తా. బట్టి గారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు శ్రీధర్ అన్న నన్ను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చారు. అంటే నేను పెద్దపల్లికి వెళ్ళి టికెట్ ఆడుతుండే కాబట్టి శ్రీధర్ అన్న ఎవరు సపోర్ట్ చేయని టైంలో నాకు సపోర్ట్ చేశారు. చొక్కారావు గారు మనవాడు నిఖిల్ చక్రవర్తి అని ఉంటారు, జువాడి నిఖిల్ చక్రవర్తి అని, వారు శ్రీధర్ అన్నకు నాకు అటాచ్ చేశారు. అలా అంటే శ్రీధర్ అన్న సపోర్ట్ చేశారు. శ్రీధర్ అన్న తర్వాత అందరు కేవీపీ గారు, పురుషోత్తం తాతయ్య త్రూ కేవీపీ గారు సపోర్ట్ చేశారు. కేవీపీ గారు త్రూ బట్టి గారి దగ్గర అసోసియేట్ అయ్యి దాదాపు వారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ నేను వారితో ట్రావెల్ చేస్తున్నా. ఇనిషియల్ స్టేజ్ లో ఉత్తమన్న తోటి కొంచెం డిఫరెన్షియేషన్స్ ఉన్నా, నా కష్టాన్ని చూసి తర్వాత ఉత్తమన్న హుజరాబాద్ ఎలక్షన్ టైంలో హైయెస్ట్ నాకు సపోర్ట్ చేసింది ఎవరంటే ఉత్తమన్న. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కష్టమవుతుందంటే ఉత్తమన్న నాకు అండదండగా నిలబడ్డారు. సో బల్మూరి వెంకట్ ఈ వర్గానికి చెందినోడు, ఈ వ్యక్తికి చెందినోడు అని ఎవరు చెప్పలేడు. అది మీరు ఇందాక చెప్పినట్టు గ్రామ వాతావరణం, నువ్వు ఎవరికైనా అందరికీ ఫోన్ చేయరు. దామోదర్ నరసింహన్న కూడా అదే చెప్తారు. ఎవరితో అన్న కూడా ఈ పని ఉందని అంటే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అన్న ఈ పని కావాలని వాళ్ళు వినకపోతే బొత్తలు తలకాయ పెట్టి పని చేయాలని అడిగే నేచర్ నాది. సంతోషంగా అభిమానంతో క్లియర్ గా ఉంది, ప్రేమతో. నాకు ప్రాబ్లమ్ అందరు నాకంటే చాలా పెద్దోళ్ళు, పెద్దోళ్ళు అయితే కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు. నాకంటే సమానంలో అయితే బొత్తలు తలకాయ పెట్టి అన్న చేసి పెట్టంట, చిన్నోళ్ళు అయితే గదవ పట్టుకొని బతిమాలుతారు. క్లియర్ గా ఉన్నారు.